ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక 5-6 కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడిపోయి ప్రభుత్వం చేతన 50 ఎకరాలు 100 ఎకరాలు ల్యాండ్ తీసేసుకుని అక్కడున్న తరహా అన్ని రకాల సెట్లు ఇక్కడ ఏమిచ్చేయాలి. దాంతో పాటు ఇక్కడ స్టార్ హోటల్ టైప్ ఆఫ్ తక్కువ రేట్లో సదుపాయాలు అందేలా చూడాలి. ఇక్కడ అప్పుడు రావడానికి వీలవుతుంది. అక్కడ ఏంటి, హైదరాబాద్లో సినిమా అయిపోయాక హీరో గారు ఇంటికి పోతాడు తినడానికి, టిఫిన్కి అయినా కూడా దాదాపు ఒక్కోసారి ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంటాయి. అదే ఇక్కడ పెట్టారనుకోండి, అన్ని ఇక్కడే అరేంజ్ చేయాలి, ఆ మనుషులందరినీ బట్టి రావాలి. 1కి 4 గంటలు ఖర్చు అవుతుంది. అవుట్డోర్ షూటింగ్ కంటే ఎక్స్పెన్సివ్ ఓవర్గా, కాబట్టి ఉండదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకొక ఈగో క్లాష్ ఉంది. అంటే పాపం వాళ్ళు ఏంటంటే సున్నితమైన తీగ మీద నడుస్తుంటారు, కత్తి మన మీద నడుస్తుంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎవడికి కోపం వచ్చినా, ఎవడి మనోభావం దెబ్బతిన్నా వాళ్ళకే నరకం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుని కలవడానికి వచ్చారు ఇండస్ట్రీ అంతా, పవన్ ఫీల్ అవడా, మళ్ళీ పవన్ కూడా కలిసి వెళ్ళాలి. పవన్ కలిసి వెళ్తే బాలయ్య ఫీల్ అవడా, ఎందుకు కలవాలి, మీరు సీఎంని కలవడానికి రావాలి కానీ అప్పుడు మళ్ళీ బాలయ్యని కలవాలా. ఇక్కడ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి చెప్పండి పాపం వాళ్ళది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం సామెత.